Jayashree Liberty Hospitals on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. పహల్గాం దాడి తర్వాత ఇప్పుడు విదేశాల మద్దతు అంతా కూడా భారత్కే ఉంది. ఒకవేళ పాకిస్తాన్పై భారత్ వార్ స్టార్ట్ చేస్తే అగ్రదేశాల సపోర్ట్ ఖచ్చితంగా మనకే ఉంటుందా? ఇప్పటికే ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశాలకు సంబంధించిన గూఢాచార సంస్థల సపోర్ట్ మనకు ఉండబోతుందా? ఎస్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఒకవేళ వార్ జరిగితే దానికంటే ముందే ఆల్రెడీ ఇజ్రాయెల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆ గూఢాచారుల వ్యవస్థ సపోర్ట్ మనకే రాబోతుంది అనేది బహిరంగంగా అందరికీ తెలుస్తుంది. యుద్ధం వస్తే విదేశాల సపోర్ట్ మనకి ఎలా ఉండబోతుంది? 100% ఉంటుందండి. ఒక చైనా అటు ఇటుగా ఉన్నా దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉంది, మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, చైనా విధ్వంసమైన ఆయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని చెప్పి అనుకున్న సమయంలో సరిహద్దులో మనకు అరుణాచల్ ప్రదేశ్ మిగతా ప్లేసులో కూడా కొంత ఆక్రమించుకుంది చైనా, మాది అని అంటది. కానీ మనకి రష్యా సపోర్ట్ ఉంది, పక్కన అమెరికా ఉంది, ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజీ ఉన్న దేశాలు, జపాను, జర్మనీ ఇవన్నీ ఉన్నాయనేది వాళ్ళకు కూడా తెలుసు. అదే సమయంలో ఒక భయం కూడా ఉంటుంది భారతదేశం, ఎందుకంటే ప్రపంచంలో 145 కోట్ల జనాభాకి వెళ్ళిపోయాం. ఎక్కువ యూత్ మనకి ప్లస్ రాజపుటానా రైఫిల్స్ కావచ్చు, సైనికుల్లో అసలుకి ప్రాణాలు సైతం పనంగా పెట్టి -°C మనం పోరాడే సైనికులు మనం చూసాం సియాచిన్లో. కాబట్టి భారతదేశం అంటే ఆ భయం అనేది కూడా ఉంది. మీరు ఇకపోతే రెండోది, మీ అన్నిటికంటే గొప్ప ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్. దాన్ని జేమ్స్ బాండ్ 007 అంటారు మన నిజ జీవితంలో. అజిత్ దోవల్ అనే వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి ప్రపంచంలోనే. మోదీ గారు ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా ముందే లేదు, మొత్తం డీల్ చేసేదంతా కూడా అజిత్ కుమార్ దోవల్. అప్పుడు ఆఫ్ఘన్, కాబుల్, కాందహార్ విమానం కూడా ఇచ్చేసినప్పుడే ఆయన వల్లే బయటకు వచ్చారు. పాకిస్తాన్ లాంటి దేశంలోనే 6 సంవత్సరాల్లో ఉన్నాడంటే, ఒక బిచ్చగడ దేశంలో 6 సంవత్సరాలు ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ మ్యాన్. అటువంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో, గత పాలకులు, కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. మోదీ గారు వచ్చిన తర్వాత రక్షణ సలహాదారుడుగా దేశానికి సంబంధించిన మొత్తం కూడా ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేశాడంటే ఎవరికి అంతుపట్టదు. మన సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఈరీ కావచ్చు, అంతా అతని ఆధ్వర్యంలోనే. కాబట్టి అతనికి ఎప్పుడు మాట్లాడు, అతను స్పెట్స్ పెట్టుకుని ఉంటాడు. ఆ వయసులో మనిషిని టార్గెట్ పెట్టాడంటే ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, దేశ రక్షణ సంబంధించిన మొత్తం కూడా అతని కన్సర్న్లో ఉంటుంది. కాబట్టి అజిత్ కుమార్ దోవల్ అనే వ్యక్తి వెరీ పవర్ఫుల్ ఇన్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్ జయశంకర్, భారతదేశానికి మధ్య ద్వైపాక్షిక సంబంధించిన ఇతర దేశాలతో ఇది చేయటంలో అతను IRS ఆఫీస్ నుంచి పొలిటీషియన్గా మారాడు, వెన్నుదన్నుగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ వ్యూహాలు ఎవరికి అంతుపట్టం. ఏపోతే రాజ్నాథ్ సింగ్ ఆయన మాట తీరు మనం చూడొచ్చు, ఏంటో చూపిస్తామని చెప్పన్నాడు. ఇకపోతే మోదీ గారు కసితో ఉన్నారు ఈ దాడి జరిగిన డే నుంచి. ఇక అమిత్ షా అయితే వ్యూహాలలో దిట్ట. కాబట్టి ఇటువంటి వ్యక్తులు సమిష్టిగా పోరాటం వల్ల ఇతర దేశాలకు సంబంధించిన గూఢచార సమస్యలన్నీ కూడా ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఇప్పుడు హమాస్ లాంటిది ఉంది, ఇజ్రాయెల్ లాంటిది, తర్వాత FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, చాలా వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. వీళ్ళందరికీ కూడా ఏంటంటే తలనొప్పి ఉగ్రవాదులే. ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించిన గూఢాచార వ్యవస్థ హమాస్ని పూర్తిగా, హమాస్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ దేశంలోకి వెళ్ళి, ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ స్మాష్ చేసింది. సో ఇప్పుడు అలాంటి గూఢాచార వ్యవస్థ మొసాద్ మనకు సపోర్ట్ చేయబోతుంది. అవునండి. సో అమెరికాకి సంబంధించినటువంటి గూఢాచార వ్యవస్థ కూడా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటే? డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే అమెరికా, ట్రంప్ భారతదేశంతో శత్రుత్వం పెంచుకోడు ఒక రకంగా. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా అంతర్మదనం స్టార్ట్ అయింది. అనవసరంగా ఇది పెట్టుకున్నాం, మేము యుద్ధం అని చెప్పి అన్నాం, మా పరిస్థితి ఇప్పుడు సింధు జలాలు నీరు రాకపోతే పరిస్థితి ఏందో అల్లకల్లోలం అయిపోతుంది అక్కడ. ఇప్పుడు కనీసం తినే బ్రెడ్ ధర కూడా ₹150 పెరిగిపోయింది, రొట్టి కూడా దొరకట్లా, ఇక వాటర్ అయితే ₹150 పలుకుతుంది. దీనంతా భారతదేశంతో పెట్టుకోబట్టే. భారతదేశం గతంలో 2-3 యుద్ధాలు మొన్న జరిగిన ఇదిలో సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటామని చెప్పి అన్నారు, కానీ నదీ జలాలు, సింధు నదీ జలాలది ఫస్ట్ టైం చేసి చూపించారు. దేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పేశారు. అంటే క్లారిటీ ఉంది. అంటే మా దేశం మీద, పౌరుల మీద దాడి చేస్తే మేము ఎవరిని వదలవనేది ఇండికేషన్ ఇచ్చారు. వాటర్ని కూడా రిలీజ్ చేసి జస్ట్ ట్రైలర్ చూపించారు. అక్కడ ఏమైంది అనేది అందరూ వచ్చేసి పౌరులకి ఏం కాలేదు, కానీ ఫ్లడ్స్ తేగలం, తీసుకురాగలం, మా దగ్గర నుంచి వాటర్ రిలీజ్ చేస్తే అనేది కూడా చూపించారు. ఇకపోతే ఇక మీరు చెప్పినట్టుగా సీల్స్ అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రపంచంలోనేది ఒకటి ఉంది. అమెరికా ఒసామా బిన్ లాడెన్ని లేపేయటంలో చాలా కీలకమైంది. అమెరికా వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్లో ఎక్కడ దాక్కున్నాడో కూడా
తీసి ఆ శవాన్ని కూడా సముద్రంలో కన్నం చేశారు. అంటే పాకిస్తాన్ వాళ్ళకి కూడా తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయారు. అటువంటిది వాళ్ళు కూడా ఒక 50 మంది సహకరిస్తున్నట్టుగా మోదీ గారు ట్రంప్ అడిగినట్టుగా ఒక 50 మంది ఆల్రెడీ దిగినట్టుగా కూడా వాళ్ళ చేతిలో ఈ ఉగ్రవాద లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. వాళ్ళైతే ఎవరిని కూడా లెక్క చేయరు, పీల్చి పిప్పి చేస్తారన్నట్టుగా. వాళ్ళు భూతలం కావచ్చు, సముద్రం కావచ్చు, గగనతలం కావచ్చు, ఎక్కడైనా ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏ దేశంలో చేసే సత్తా ఉంది. అటువంటిది భారతదేశంలో దిగారని అది పెద్ద ఇదిగా చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎట్లయితే దేశాన్ని తన ఉగ్రవాదుల జోలికి రాకుండా ఎలా అయితే ఆ రోజు ఒబామా కాపాడు, ఈ బిన్ లాడెన్ తీశాడు. ఇప్పుడు ట్రంప్ కూడా మనం చూసాం, యుద్ధం అంటే మన దేశంకి వస్తే ఎవరిని ఉపేక్షించమనే ఆ భావజాలాన్ని తీసుకొచ్చాడు. సేమ్ మోదీ గారు కూడా అంతే. వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం వల్ల మనకి ఇటు అమెరికా కావచ్చు, అటు రష్యా కావచ్చు, తర్వాత ఫ్రాన్స్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అనేక దేశాల ఉగ్రవాద సమస్యలన్నీ కూడా మనతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి మనకు ఆ స్ట్రెంత్ అనేది మనకి ఒక వరంగా మనం భావించవచ్చు అన్నమాట. సో ఒక రకంగా ఇప్పుడు యుఎస్ కావచ్చు, లేదంటే ఇజ్రాయెల్ కావచ్చు, అక్కడ టెక్నాలజీని అక్కడ ఉన్నటువంటి టీమ్స్ని కూడా మన యూజ్ చేసుకుంటే ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్టే. పాకిస్తాన్ క్లోజ్ సార్. మీరు అనుకున్నారు పాకిస్తాన్ 130 అణుబాంబులు ఉన్నాయి, మన దగ్గర 600 ఉన్నాయి. వీళ్ళకి తెలియదు ఏంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అణుబాంబులు నిల్వ ఉన్న ప్లేసులు ఉన్నాయి మనకి, వీళ్ళకి తెలియదు. మన హైదరాబాద్ సరౌండింగ్ చాలా మంది తెలియంది. సుచిత్ర బోర్డర్లో చూసుకున్నా, ఇక్కడ ఈస్ట్ మారేడుపల్లి చూసుకున్నా, ఇక్కడ మైదీపట్నం చూసుకున్నా, మన కంప్లీట్ సరౌండింగ్ ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు. అటువంటిది భారతదేశం రక్షణ విషయంలో చాలా జాగరూకత ఉంది. 1998 మనం మే 11, 13 చూసాం అణుబాంబులు మనం వేసి పోఖ్రాన్లో ప్రపంచానికి భారతదేశం ఏందనేది మనం చూపించగలిగాం. కాబట్టి భారతదేశంతో పెట్టుకోవాలంటే భయం అనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదో ఉందని చెప్పి అనుకుంటారు, వాళ్ళకి 4 గంటలు మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీరన్నట్టు ఇతర దేశాల ఉగ్రవాద ఈ కార్యక్రమాలు ఏరివేసే ఈ గూఢచార సమస్యలు కూడా మనతో సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద పైచేయి సాధించడానికి విదేశాల మద్దతు కూడా మనకు ఉండబోతుంది. ఇజ్రాయెల్, యుఎస్ లాంటి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కూడా మనకు సపోర్ట్ చేయబోతున్నాయి. ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ శత్రువులను కూడా మట్టు పెట్టేటువంటి అవకాశం మనకు రాబోతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.